ఈ రెసిపీ ఏంటంటే పులుసుప్పుడు పిండి అండి. పులిహోర లాగానే చేస్తారండి, కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట. నేను ఎలా చేశానంటే వరి నూక ప్యాకెట్ ఉంటుంది కదండి, మార్కెట్ లో దొరుకుతుంది. లేకపోతే బియ్యం మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు. కప్పున్నర వరి నూక తీసుకున్నానండి. పాన్ లో వేసి 2 నిమిషాల పాటు వేయించుకుని తీసుకున్నాను. అదే పాన్ లో కప్పున్నర నూకకి 3 కప్పుల నీళ్లు వేసి చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మరిగించుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసారంటే పిండి పొడిపొడిలాడుతూ ఉంటుంది. నీళ్లు మరిగిన తర్వాత నూక వేసుకుని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. ఇప్పుడు వేరే ప్యాన్ లో తాలింపులు వేసుకున్నాను. వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఆగండి అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇంకా అవ్వలేదు. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.